హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య వ్లాగ్స్ 2022. ఇది మేము మేడారం వెళ్ళే మార్నింగ్ అన్నమాట. ఇప్పుడు ఇంట్లో నుంచి మనం ఎత్తు బంగారాన్ని అయితే తీసుకెళ్ళాలి కదా. సో అది అంతా మోయలేదు కాబట్టి ఆమె తలపైన అది పెట్టుకొని మా అమ్మ నడిపిస్తుంది. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ మేడారం, మేము ఇక్కడ కొబ్బరికాయ అయితే కుట్టినాం దేవునికి. అక్కడ స్టేయింగ్ అయితే ఏం లేదు, కానీ ఒకవేళ ఫుడ్ చేసుకొని తినడానికి అయితే వీలుంటే చేసుకుంటామని చెప్పేసి అన్ని తీసుకొని అయితే వెళ్తున్నాము. సో అన్ని మేము ప్యాక్ చేసేసి ఇంకా స్టార్ట్ అయినాము. మేము 8 కల్లా స్టార్ట్ అయినాము. 8:10 అలా అయింది. సో ఆది సపరేట్ సీట్ లో కూర్చుంది. మా అమ్మ పైకి రమ్మంటే అస్సలే రాలేదు. మళ్ళీ కాసేపు అయ్యాక మా చెల్లె వాళ్ళు ఎక్కిన తర్వాత వచ్చేసింది ఇక్కడికి. అండ్ ఇంకా మా చెల్లె వాచ్ పెడితే దాంతో పాటు ఆడుతుంది. మేమైతే లాస్ట్ లో కూర్చున్నాము. అండ్ 10:30కి అలాగా మేము సిద్దిపేటలో అయితే రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత ఇలా టిఫిన్ అయితే చేస్తున్నాము. ఒక దగ్గర చాలా బాగుంది టిఫిన్, చాలా అంటే చాలా బాగుంది. అండ్ అంతే, ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాము. కొద్దిసేపు అలా వర్క్ ఉంటే ఉండేసి కొన్ని పిక్స్ దిగినాము. ఆ తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఇదే మేము టిఫిన్ చేసిన టిఫిన్ సెంటర్ అన్నమాట. చాలా బాగుంది ఇక్కడ టిఫిన్. అండ్ ఇంకా ఎక్కేస్తున్నాము. మా చెల్లె వాళ్ళు అయితే ఇక అసలు ఇప్పుడు ఇట్లా ఉన్నారు, రిటర్న్ వచ్చేటప్పుడు ఒక వేరే లెవెల్లో ఉంటారు. అందరం అంతే. ఎందుకంటే అక్కడికి వెళ్ళేసరికి ఫుడ్ లేదు, ఏం లేదు. హన్మకొండ వచ్చే వరకు అయితే నేను ముందుకు వచ్చేసిన, నాకు ఫుల్ వామిటింగ్ వచ్చినట్టు అందుకని చెప్పేసి. ఇంకా ఒక్కళ్ళే డ్రైవింగ్ చేస్తే ఎంత ఘోరం ఉంటుందో, చాలా కష్టం అసలు. వాడు ఒక్కడే డ్రైవ్ చేసిండు, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆయనకి. ఎందుకంటే ఫుడ్ లేకుండా ఏం లేకుండా వాడు కూడా మాతో పాటు టైర్డ్ అయిండు. ఇంకా ఎంత నిద్ర వస్తుంది, నైట్ అంతా జర్నీలో ఉండే మేమైతే. చాలా ఇబ్బంది అయింది. ఫస్ట్ టైం ఇలా, ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇలా కాలేదు. అండ్ మేము వెళ్ళిన రోజే ఎక్కువ క్రౌడ్ ఉండే. అప్పుడే అమ్మవార్లు వస్తారు కాబట్టి బిఫోర్ డేనే అమ్మవార్లు వచ్చారు, సమ్మక్క సారలమ్మ. సో దానివల్ల ఎఫెక్ట్ చాలా పడింది, ఎక్కువ జనాలు ఉండే అక్కడైతే. అండ్ ఇలా చూసారు కదా, నంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. అసలు ఎన్ని గానం ఉన్నాయో చెప్పరాదుగా, అన్ని బస్సులు ఉన్నాయి. దాని వల్ల మాకు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయింది. ఎందుకంటే అది రూట్ చిన్నగా ఉంది, అందులో నుంచి 2 వెహికల్స్ వెళ్ళాలంటే కొందరు ఆపోజిట్ లో వెళ్ళడం, దాని వల్ల బాగా జామ్ అయిపోయింది. అసలు రావడానికి అయితే చాలా ఇబ్బంది. పోవడానికి అయితే మేము 8 కల్లా స్టార్ట్ అయితే 5:30 వరకల్లా రీచ్ అయినాము. దర్శనం కూడా 8:15 లోపు అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ తొందరగా అయిపోయింది. ఎందుకంటే అక్కడ నుంచి జంపన్న వారి దగ్గరికి నడుచుకుంటూ పోయేసి మళ్ళీ రిటర్న్ లో ఇటు అమ్మవారిని దర్శించుకొని మేము వచ్చినాం కాబట్టి అక్కడ కొంచెం ఓకే. ఈ దర్శనం చేసినంత తొందర అయితే వెళ్ళలేదు. అండ్ ఇక్కడ ములుగు డిస్టిక్, ఇది ఇలా గట్టమ్మ టెంపుల్ ఉంది. సో అక్కడ చాలా పవర్ఫుల్. అక్కడ నుంచి మేము స్టార్ట్ అయినాము. అక్కడ కూడా దర్శించుకోవాలి యాక్చువల్గా, కాకపోతే అక్కడ ఫుల్ జనాలు ఉండడం వల్ల మాకు అప్పటికే లేట్ అయిపోయింది. లేట్ అయింది కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్తే ఇంకా లేట్ అవుతుంది, వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని మేము ఇంకా దర్శించుకోలేదు, డైరెక్ట్ వెళ్ళిపోయాము. ఇదే టెంపుల్. సో మేము ఇంకా అక్కడ ఆగలేకపోయాం. చూసారు కదా క్యూ లైన్ ఎంతగానో ఉందో. కాకపోతే రిటర్న్ లో దర్శనం చేసుకుందాం అనుకున్నాం, కానీ రిటర్న్ లో దర్శనం చేసుకునేంత వీలు అస్సలు లేకుండే. వెహికల్స్ ఆపడానికి కూడా లేకుండే, అంతగానం క్రౌడ్ ఉండే. చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. సో మేము ఇంకా అక్కడ జస్ట్ ఇలా ఆపి మొక్కేసుకొని వెళ్ళిపోతున్నాము. రిటర్న్ లో వీలుంటే చూద్దాం అనుకున్నాం, కానీ అసలు వీలు అవ్వలేదు. అండ్ అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం మేము. 33 అరౌండ్ అట్లా, ఎంత 55 ఎంతనో కిలోమీటర్స్ ఉండే. సో అక్కడ నుంచి వెళ్తే మాకి విఐపి పాస్ ఉంది కాబట్టి వేరే రూట్ లో పంపించారు, ప్రైవేట్ వెహికల్స్ ని వేరే రూట్ లోకి. అండ్ ఇది వ్యూ అన్నమాట, తాడ్వాయి వెళ్ళే రూట్ ఇది. మేము రిటర్న్ లో వచ్చేటప్పుడు ఇది మొత్తం ప్యాక్ అయిపోయింది. చాలా అంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అండ్ మేమైతే అసలు ఫుడ్ తీసుకోలేదు, టిఫిన్ చేసినాము. అండ్ మధ్యలో రీచ్ అయ్యే టైంలో మేము అటుకులు తిన్నామంటే అసలు మేము ఇంకా అన్నం అనేది తినలేదు. చూసారా ఆపోజిట్ లో ఎన్ని బస్సులు వస్తున్నాయి. ఇది తక్కువ, ఇంకా ఇది చాలా తక్కువ. రిటర్న్ లో ఉన్నప్పుడు చాలా అంటే చాలా ఎక్కువ. ఇంకొంచెం ముందుకెళ్తే కూడా మనకి ట్రాఫిక్ జామ్ అనేది అయితే కనిపిస్తుంది. మీరు వీడియో ఫుల్ గా చూస్తుంటే మీకైతే అర్థమైపోతుంది. అండ్ ఈ వీడియో పార్ట్ 1 పార్ట్ 2గా పెట్టచ్చు, కాకపోతే ఒకేసారి చూస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నేనైతే ఒకే దాంట్లో పెట్టేస్తున్నాను ఈ వీడియో. కొంచెం ఇబ్బంది అవ్వకుండా మొత్తం వీడియో అయితే చూసేయండి, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇందులో అయితే. కొత్తగా వెళ్ళే వాళ్ళకైనా ఎవరికైనా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది.
చూసారా ఇది మాకు పాస్ ఉండడం వల్ల మీకు ఆల్రెడీ వీడియోలో కనిపిస్తుంది కదా, పాస్ ఉండడం వల్ల మేమైతే తొందరగా వెళ్ళినాము. అంటే దర్శనం తొందర అయింది కానీ ఇంకా అసలు ఆడ రిటర్న్ లో అయితే ఫుల్ ఇబ్బంది అయిపోయింది. నాకు తెలిసి ప్రైవేట్ వెహికల్స్ వాళ్ళే తొందరగా వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇప్పుడు మేడారం కి టెంపుల్ కి వెళ్ళే వాళ్ళకి ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి చాలా టైం పట్టింది టెంపుల్ కి రీచ్ కావడానికి. అండ్ అడుగడుగున ఆపేస్తున్నారు, ఎందుకు ఏం జామ్ అయిందో తెలియదు కానీ. అండ్ ఇక్కడ మమ్మల్ని కూడా కొద్దిగా ఆగుకుంటూ ఆగుకుంటూ అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి కూడా చాలా లాంగ్ ఉంది టెంపుల్ అయితే. కాకపోతే ఇక్కడ నుంచి కొన్ని షాపులు అయితే పెట్టారు, దోశ సెంటర్ అనుకుంటూ. అండ్ ఎత్తు బంగారం చూపించుకునే వాళ్ళకి బంగారం ఇలా చిన్న చిన్నగా స్టాల్స్ టైప్ అయితే పెట్టారు. అండ్ ఇబ్బంది అవుతుంది కదా, కొందరు ఇలా ఇక్కడికి వచ్చి కూడా స్టే చేస్తారు. అక్కడక్కడ వాష్రూమ్స్ కూడా కట్టినారు. అండ్ ట్యాప్ కనెక్షన్స్ ఇవన్నీ మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఒకప్పుడే చేసేసింది. మన కేసీఆర్ గారు ఉన్న హయాంలోనే ఇదంతా జరిగింది. అప్పటి నుంచే కొంచెం చాలా డెవలప్ అయింది మేడారం అయితే. అందరూ వెళ్ళడం స్టార్ట్ చేశారు. అప్పట్లో అంతమంది వెళ్ళకపోతుండే. అక్కడ ఫెసిలిటీస్ చాలా బాగానే ఉంటాయి, వాటర్ అదంతా. కాకపోతే మనం టెంట్ టైప్ వేసుకొని ఉండొచ్చు అంతే, సపరేట్ గా రూమ్స్. అక్కడ కొన్ని రూమ్స్ ఉన్నాయి కానీ ఆ రూమ్స్ కూడా ఎలా ఉంటాయో, మేమైతే ఎప్పుడు వచ్చినా కూడా అదే రోజు వెళ్ళి అదే రోజు వచ్చేసినాము. కావాలంటే రిటర్న్ లో మేము యాదగిరి గుట్ట ఆ టెంపుల్స్ కి అలా వెళ్తుండే కానీ ఇక్కడ ఎప్పుడు స్టే చేయలేదు. ఎందుకంటే అంత ఫారెస్ట్ ఉంటది, మస్తు చల్లగా అనిపిస్తుంది. అండ్ ఆ టైం అక్కడ ఉండడం మనతో కాదు. సపరేట్ గా ఏదో రూమ్ అయినా ఏదైనా ఉంటే ఉండొచ్చు కానీ ఆ టైంలో రూమ్స్ దొరకడం అంటే ఇంపాసిబుల్, అది హైలీ ఇంపాసిబుల్ అంతే. ఎందుకంటే అందరు అదే టైంలో వెళ్తారు, ఎంత ఘోరం ఉంటారో అందరికి ఆల్రెడీ తెలుస్తుంది. అండ్ అందరు అక్కడ మేకలను కోళ్ళను కోసుకుంటుంటారు. ఐ థింక్ ఒక కోడి లైవ్ కోడి కట్ చేసి చికెన్ ఇయనికి 500 అన్నమాట ఆడ. సో ఉంటారు చాలా మంది, అక్కడ స్టే చేస్తారు. మీకు ఆ టెంట్స్ అవన్నీ కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ మంకీ ఇటే చూస్తుంది, అందుకని చెప్పేసి ఒక చిన్న క్లిప్ తీసిన. ఆద్య పడుకోకుండా చూపించేదాన్ని, కాకపోతే ఆద్య పడుకుంది. అండ్ మెయిన్ ఆద్య కోసం చెప్పాలి, తను అసలు సతాయించలేదు. కొంచెం అందులో లోపలికి టెంపుల్ లోపలికి వెళ్ళినాక ఏడ్చింది కానీ, అంటే బాగా నూకేసినారు. సో నూకేసినారు కాబట్టి ఏడ్చింది కానీ బానే ఉండే, ఇంకా బెటర్, ఇంకా అందరి పిల్లల కంటే చాలా బెటర్, చాలా మంచిగా ఉండే ఆద్య కూడా. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్ గా వెహికల్స్ అయితే పంపిస్తున్నారు, మళ్ళీ ఆపేస్తారు వెళ్ళనిస్తారు. ఒక 100-200 మీటర్స్ వెళ్ళగానే మళ్ళీ స్టాప్. అంటే ఇక్కడి వెళ్ళినప్పుడు అక్కడి స్టాప్, అక్కడి వెళ్ళినప్పుడు ఇక్కడి స్టాప్. ఇంత ఘోరం ఉండే. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ వెళ్ళే వెహికల్స్ అన్ని అంటే కార్లు అవన్నీ ఉన్నాయి కదా, ప్రైవేట్ వెహికల్స్ అవన్నీ వివిఐపి పాసెస్ ఉన్నవి. సో వాటి వల్ల చాలా ఇబ్బంది అయింది. అండ్ మేడారం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, చాలా అంటే చాలా స్లోగా వెళ్ళింది, అసలు చాలా ఇబ్బంది అయిపోయింది. కానీ కొంచెం బెటర్, వెళ్ళేటప్పుడు చాలా బెటర్. రిటర్న్ లో అయితే అసలు అది మామూలు కాదు. అసలు అన్ని బస్సెస్ స్టాప్ చేయడం వల్ల అదొక అడవిలో వాటర్ లేవు, ఏం లేవు. చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. మేము ఒక వాటర్ టిన్ వేసుకొని వెళ్ళాం కాబట్టి చాలా మంది అయితే వాటర్ మేము ఇచ్చాము. అండ్ ఆద్య లేసేసింది, మేము దగ్గర దాకా వెళ్ళేసరికి ఆద్య లేచింది, నిద్రలో ఉంది, ఆడుతుంది. తన కోసమే ఈ మొక్క అంతా. సో తన కోసమే మేము అందరం వెళ్తున్నాము. మా అమ్మ మొక్కుకుంది ఆద్యకి ఎత్తు బంగారం ఇప్పిస్తా సమ్మక్కకి అని చెప్పేసి. ఇంకా చాలా మంది రిటర్న్ అయిపోయారు. అండ్ మేము వెళ్ళే ముందు రోజు సమ్మక్క చిలకల గుట్ట నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడే తీసుకొచ్చారు కాబట్టి బిఫోర్ డేనే అనుకుంటా అంతే. అమ్మవారి కోసమే మేము కొంచెం లేట్ గా వెళ్ళాము. టెంపుల్ ఎప్పుడైనా వెళ్ళొచ్చు కానీ అమ్మవారు ఉన్నారు కదా, అమ్మవారు ఉన్నప్పుడే మనం దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఇంకా ఆద్యతో వాళ్ళ పిన్ని ఆడుతుంది, సాతి పిన్ని. ఇటు పోవడం అటు రావడం, ఇటు ముందుకు పోతుంది అటు ముందుకు పోతుంది, ఇటు వస్తుంది అటు వస్తుంది, ఫుల్ ఆటలు ఆడింది అనమాట. అండ్ ఆద్యకి ఈ డ్రెస్ చాలా కంఫర్ట్ ఉండే. నేనైతే మింత్రాలో తీసుకున్నా, చాలా అంటే చాలా కంఫర్ట్ గా ఫీల్ అయింది. అక్కడ చాలా వేడైంది దానివల్ల. సో అది వేయడం కూడా బెటర్ అయిపోయింది, కొత్త డ్రెస్ వేయాలి ఖచ్చితంగా. అండ్ చిలకల గుట్టకి వే చూపిస్తుంది కదా, మనం అటు వెళ్ళొద్దు. చిలకల గుట్ట మన అమ్మవారు ఏమంటారు ప్రత్యక్ష అదృశ్యమైన ప్లేస్ అన్నమాట. అందరితో యుద్ధం చేసి వాళ్ళ చేతుల్లో చనిపోలేక అక్కడి నుంచి ఎలా చేయాలో తెలియక అమ్మవారు అదృశ్యమయ్యారు. అదృశ్యం అంటే
బొట్టు, కుంకుమ భరణి, గాజులు, చీర అవి మాత్రమే మిగిలాయి. అవే తీసుకొచ్చి కుంకుమ భరణి ఉంటుంది కదా, అది మాత్రమే తీసుకొచ్చి ఇక్కడ గద్దె పైన ఎక్కిస్తారు. సో అదే అమ్మవారని కొలుస్తారు. యాక్చువల్ గా ఒకప్పుడు చిలకల గుట్టలోనే జాతర అంతా జరిగేది. కాకపోతే అది చాలా పైకి ఉండడం వల్ల జనాలకి పోవడానికి రావడానికి ఇబ్బంది అయ్యి అక్కడ పులులు, సింహాలు తిరుగుతాయంట. సో అంత దట్టమైన అడవిలో జాతర నిర్వహిస్తే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేడారంకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇదే మెయిన్. అండ్ మేము ఇక్కడ పార్కింగ్ ప్లేస్ లో, ఇది విఐపి పార్కింగ్ ప్లేస్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయినాము. ఆద్యం మోయలేదు కాబట్టి మేము ఆ బియ్యము అదంతా తీసుకొని, ఓడి బియ్యం, చీరలు, అమ్మవారికి ఏం పెట్టాలనుకున్నాము ప్రతిదీ మేము తీసుకొని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము. డైరెక్ట్ టెంపుల్ కి అయితే వెళ్ళకుండా మేము జంపన్న వాక్ దగ్గరికి వెళ్ళినాము. అక్కడ స్నానాలు చేసి, స్నానం ఇష్టం చేయొచ్చు లేదంటే లేదు, మేమైతే జస్ట్ ఫ్రెష్ అప్ అయినాము. వెళ్ళిందే లేట్, ఇంకా స్నానం అది ఇదంతా పెట్టుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఓకే, చాలా బాగుంటది. అండ్ ఇది వెళ్ళే వే అన్నమాట. ఇక్కడ కొంచెం జనాలు తక్కువే ఉండాలి, ఇంకా ముందు ముందు తెలుస్తుంది యాక్చువల్ జనాలు. ఆ జనాలలో మేమైతే కొంచెం వీడియోస్ అయితే తీయలేదు, అవాయిడ్ చేసినాము. ఎందుకంటే ఇట్లా మనం వీడియో పెట్టుకుంటే ఎవరు కొట్టేసేది తెలియదు, అంత ఘోరం ఉంటారు జనాలు. సో ఎవరిని నమ్మకూడదు. ఇక్కడ నుంచి మేము వెళ్తున్నాము, నడుచుకుంటా వెళ్ళేసి అక్కడ మళ్ళీ మేము ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ టెంపుల్కి వచ్చినాము. కొంచెం వెలుగున్నప్పుడు వెళ్ళినాము, రిటర్న్ లో వచ్చేటప్పుడు చీకటి అయితే అయిపోయింది. ఆద్యం ఎత్తుకొని నడచడం అయితే టాస్క్. కాకపోతే షిరిడి వెళ్ళినాము రీసెంట్ గా మేము. ఆ బ్లాగ్స్ కూడా కమింగ్ సూన్ వచ్చేస్తాయి, బ్యాక్ టు బ్యాక్ అన్ని బ్లాగ్స్ వచ్చేస్తాయి. ఆద్య అక్కడ స్మెల్ వస్తుందని చెప్పేసి ముక్కు మూసుకుంటుంది. నాకు మస్తు క్యూట్ అనిపించింది, అందుకనే నేను రికార్డ్ చేసిన వీడియో. అండ్ మా వాళ్ళంతా నడుచుకుంటూ వస్తున్నారు. నడవడం కూడా చాలా టాస్క్, అసలు తినకుండా చేయకుండా చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. అండ్ ఇది జంపన్న వాగ్ అన్నమాట. దీనికి ఒక స్టోరీ ఉంది, తెలుసు కదా మీకు ఆల్రెడీ. ఇక్కడ యుద్ధం చేస్తూ జంపన్న చనిపోయాడంట. తన రక్తమే ఇలా వాగులాగా అయింది అని చెప్తా ఉంటారు జనాలు అయితే. ఇంకా మనకి నిజం ఏంటో తెలియదు కాబట్టి దాని పేరు అయితే జంపన్న వాగ్. అండ్ ఇది గుడికి వెళ్ళే వే అన్నమాట. చూడండి ఇప్పుడు ఎంత జనాలు ఉన్నారో. లోపలైతే ఇంకా ఫుల్ ఉండే, కాకపోతే వీడియోస్ అయితే తీయలేదు, లైట్ గా క్లిప్స్ యాడ్ చేశాను. ఎందుకంటే చాలా అంటే చాలా జనాలు ఉండడం వల్ల మళ్ళీ ఫోన్ తీస్తే ఎవరిని తీసుకుంటే, అండ్ వీడియో తీయని కూడా రాలేదు. ఎందుకంటే అక్కడ నడుచుడు కూడా ఉండదు, నూకపోతూనే ఉంటారు. నూకుతూనే ఉంటే మనం పోవాలి అంతే వాళ్ళతో పాటు. చాలా షాప్స్ అయితే పడ్డాయి, జాయింట్ వీల్స్ అవన్నీ చాలా అంటే చాలా పడ్డాయి. అండ్ ఇది టెంపుల్ కి వెళ్ళే వే అన్నమాట. ఇవన్నీ క్యూ లైన్స్. ఎక్కువ జనాలు ఉన్నప్పుడు ఇలా క్యూ లైన్స్ కట్టే వెళ్తారు కదా. చాలా మంది ముందే దర్శించుకున్నారు, కాకపోతే నేను సమ్మర్కి వచ్చినప్పుడే వెళ్ళాలని చెప్పేసి మేము లేట్ గా వెళ్తున్నాము. మేము 23rd రోజు అయితే వెళ్ళాము. 24th రోజు వనంలోకి ప్రవేశించారు అమ్మవారు చిలకల గుట్ట పైకి అయితే. అమ్మవారు వచ్చింది 22nd రోజు, మేము వెళ్ళింది 23rd రోజు. అంటే 24th రోజు ఒక 3 days మాత్రమే అమ్మవారిని ఉంచుతారు ఇక్కడ. అదే మహా జాతరగా జరుగుతుంది. అండ్ ఇక్కడ చాలా మంది టెంట్లు వేసుకొని ఉంటారని చెప్పాను కదా, వాళ్ళు చాలా మంది అయితే ఇక్కడనే ఇప్పుడే దర్శనం చేసుకుంటారు. అండ్ ఇక్కడ వాళ్ళతోనే కాకుండా వేరే కంట్రీ వాళ్ళు కూడా దర్శనం చేసుకుంటారు. లాస్ట్ టైం ఆల్రెడీ వేరే కంట్రీ నోట్స్ అయితే మనకి గల్లలో వచ్చాయి కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు కదా. సో ఎక్కడెక్కడి నుంచో మహారాష్ట్ర, గుజరాత్, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇలా అన్ని రాష్ట్రాల నుంచి అయితే జనాలు చాలా మంది వస్తారు. అండ్ ఇది అసలు నిజంగా క్యూ ఉంటే బాగుంటుండేనేమో. తక్కువ అంటే లోపలికి వెళ్ళేసరికి బాగా జనాలు ఉండే కానీ ఆ క్యూ లైన్స్ నుంచి మధ్య మధ్యలో అందరు దాటుకుంటూ వెళ్ళారు. ఎందుకంటే ఎవరికైనా అనిపిస్తుంది కదా తొందర దర్శనం అయిపోతే బాగుంటుందని చెప్పేసి. వెయిటింగ్ ఎవరికి నచ్చదు. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి అసలైన ఏమంటారు స్టార్ట్ అవుతుంది ప్రాబ్లము. చాలా జనాలు ఉండే, అబ్బో అసలు వెళ్ళనీకి రాకుండే. చాలా అంటే చాలా చూసారా బంగారం ఎలా విసిరేస్తున్నారో. విసిరేయడం అక్కడ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. కొబ్బరికాయలైనా ఏదైనా అలా విసిరేస్తే ఎంత ఇబ్బంది అవుతుంది. నేను ఆద్యం ఎత్తుకున్నాను,
చాలా అంటే చాలా నూకేసినారు. ఇక్కడికెళ్ళిన తర్వాత ఆద్య ఏడ్చింది. పాపం అనిపిచ్చింది. మళ్ళీ మా తమ్ముడి దగ్గరికెళ్ళగానే ఊరుకున్నది. వాళ్ళు చూసారా హెల్మెట్ లాగా వేర్ జేశారు. ఎందుకంటే చాలా ఇబ్బందవుతది. సడెన్‌గా దెబ్బ తాకినా ఏదైనా గూడా. కానీ జనాలకది అర్థం గాదు. కొబ్బరికాయలు హుండీల మీదనే కొట్టుకుంటూ కింద వేశారు. ఎంత ఘోరం అనిపిస్తదో గుచ్చితే మాకైతే చాలా గుచ్చినాయి. ఓడి బియ్యం అట్లనే పడేసినారు. ఏదో ఇలా విసిరేయడం అంతే. మేమైతే గద్దె దగ్గరికే చేర్చాము. చాలా ఇబ్బందయినా సరే అక్కడికే చేర్చాము అమ్మవారి దగ్గరికి. అండ్ ఇది అమ్మవారి లోపలికి వెళ్ళడానికి ఒక్కొక్కళ్ళైతే పైనకెక్కి డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు. అండ్ చెప్పాను కదా! అక్కడ వీడియోస్ తీయడానికి అవ్వలేదు. కొంచెం కనిపించిన దాంట్లో మీరు కూడా అమ్మవారిని మొక్కేసుకోండి. చాలా మంది రాని వాళ్ళే ఉంటారు గదా! సో, తెలీదు వాళ్ళకి. అండ్ ఇది మేము బయటకొచ్చాక ఇవన్నీ మేము రిటర్న్ అయిపోయామింకా. మా వెహికల్ దగ్గరికెళ్ళేసి వెళ్తే అప్పుడు స్టార్ట్ అయిద్ది అసలు సిసలైన మజా. అసలు మేము బయటకెళ్ళినంక తింటాం ఏదైనా తొందరగా ఎళ్ళిపోతాం గావచ్చు అన్నట్లు ఉండే. కాకపోతే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. చాలా ఇబ్బందయింది. ఫుడ్ ఏం లేదు. ఏది లేదు. అసలు ఎలా ఉన్నామో మార్నింగ్ అంటే 24థ్ రోజు మార్నింగ్ 10 అట్లా అయింది మేము రీచ్ అయ్యేసరికి. చాలా ఇబ్బందయింది. ఫుడ్ లేదు. ఏం లేదు. వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ అన్నం తిని పడుకుందామంటే అందరం కోమా ఇంక అంతే. అండ్ మేము ఒక దగ్గర ఒక 2 అవర్స్ అట్లా ఆగినామన్నమాట. ఇది హసనపర్తి దగ్గర టెంపుల్‌లో. ఇక్కడ వ్యూ బావుందని జెప్పేసి నేను వీడియో తీశాను. ఇక్కడ అమ్మవారిని గూడా మీకు చూపిస్తాను. చాలా మంచిగా అనిపించింది. ఇదొక 2 అవర్స్ అయితే వెయిట్ జేసినాం. ఎందుకంటే డ్రైవ్ చేయడానికి మా తమ్మునికి చాలా ఇబ్బందవుతుంది గదా! మేము ఇట్లా బయట కూర్చున్నాం. వాడు కాసేపు పడుకున్నాడు కార్‌లో. అండ్ ఇది ఇక్కడ లొకేషన్ చాలా మంచిగా అనిపించింది. ఇది పుట్టెల్లమ్మ అండ్ మేము గూడా కాసేపు అట్లా రెస్ట్ తీసుకున్నాము. ఒక 1 అవర్ అట్లా అంతే. ఎక్కువేం గాదు. ఈడ అరటి పండ్ల చెట్లు అవన్నీ మంచిగా అనిపించినాయి. మంచిగా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇదంతా టెంపుల్ ఔట్ సైడ్ అన్నమాట. చాలామంది మేము ఇక్కడికి వచ్చేవరకు ఇక్కడ పడుకొని ఉండే. ఇంకా షెల్టర్ దొరకాలి గదా! మేము ఏదైనా హోటల్ కోసం చూసినాం గానీ ఈ ఏరియాలలో హోటల్ అది ఇది అంటే అది హెక్టికే అన్నమాట దొరకదు. అండ్ ఇది అమ్మవారు చాలా మంచిగా అనిపించింది. సో, ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాము. స్టార్ట్ అయ్యాక 10 అయింది రీచ్ అయ్యేసరికి. ఇదే గైస్ ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లవ్ యూ.